కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కొట్టేదెబ్బ ఎలా ఉంటుందో రేవంత్కి తెలియదని, కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి పాత గురువును అడగాలని అన్నారు. కేసీఆర్ దెబ్బ ఏంటో తన కొత్త బాస్ రాహుల్ని అడగాలని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ అంటే లాటరీ అని కేటీఆర్ అన్నారు. బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. నువ్వు రాలేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు 4 సార్లు వచ్చినావు. ఓ తిట్టిపోయినావు. ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు, అవ మహబూబ్నగర్కి వచ్చినావు, ఆడ వికారాబాద్కి వచ్చినావు, అంతటికి వచ్చినావు. రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినావు. స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా మేము తిట్టించుకున్నాం. ఇప్పుడు నేను తిట్టామని కూడా అంటలేము. మేము వచ్చి ఇక మా తమ్ముడు సురేష్ ఉన్నాడు, ఎక్కడున్నాడు మా తమ్ముడు? రమ్మంగట్రా. మా తమ్ముడు మన లగచర్లలో 45 రోజులు జైలుకు పోయిన తమ్ముడు సురేష్ కూడా ఇప్పుడే బెయిల్ మీద వచ్చినాడు. ఆయనకు ఒకసారి గట్టిగా సపర్లు కొట్టాలి. లగచర్లలోని అక్కడ ఉండే గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ ఎస్సీ రైతుల కోసం పోరాడి, మరి వాళ్ళ న్యాయం కోసం పోరాడి జైలుకు పోయిన సురేష్ లాంటి తమ్ముళ్ళు ఒకరిద్దరు కాదు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. అవసరమైతే అందరం కొడంగల్కు దండయాత్రకు వస్తామని కూడా చెప్పి నేను చెప్తా ఉన్నా. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి. వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసిన అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12,000 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతుంది రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడి నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి. రేవంత్, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా? రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లెకి పోదామా? పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లెకి పోదామా? లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా? లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. గిన్ని అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. అది కూడా మళ్ళా ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా 15,000 రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు. అదేవిధంగా మీకు మొదటి విడత యాసంగి 2023 కూడా ఎకరానికి 2,500 బాకీ ఉన్నాడు. మొత్తం కలిపి సంవత్సర కాలంగా ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినాయంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళీ గాయం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినాయంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళీ గాయం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి. గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటే అన్న మరి తులం బంగారం ఏది అని అడగాలి. ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది.
మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో, నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇక 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నది ఎరికేనా, రేవంత్ కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది.